బీటీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి సౌజన్యంతో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు పాల్గొని మాట్లాడుతూ ఆక్సిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్ల ఉపేందర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఫౌండేషన్ నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. మరియు వైద్యాధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నెల్లుట్ల గ్రామ పరిధిలో వాస్విక్ ఫౌండేషన్ వాళ్ళ 6th యానివర్సరీ సందర్భంగా మల్లారెడ్డి మరియు నారాయణ వారి వైద్య బృందం చేత ఈరోజు మన నెల్లుట్ల గ్రామ పరిధిలో అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే అందరికీ ఉండాలి కాబట్టి ఈరోజు వైద్య బృందంతో పరీక్షలు చేయించడం జరుగుతుంది ఉచితంగా. మన చిట్ల ఉపేందర్ రెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి మన జనగామ జిల్లా మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ మల్లికార్జునరావు సార్ గారు కూడా విచ్చేయడం జరిగింది. కాబట్టి మా నెల్లుట్ల గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విజయాలు సాధిస్తాం. కాబట్టి ముందు ఆరోగ్యం చూసుకోవాలి. కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దాదాపుగా అన్ని రకాల పరీక్షలు చేయించడం జరుగుతుంది. తర్వాత అవసరమైనటువంటి ట్రీట్మెంట్ను కూడా ఫర్దర్గా మీకు ఈరోజే కాకుండా ఫర్దర్గా ఇప్పుడు కంటి ఆపరేషన్ కావచ్చు, ఇంకా కాళ్ళ నొప్పులకి ఇంకేదైనా మీకు సర్జరీ అవసరం ఉన్నా కూడా మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ను కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తే అందరు 40 ఏళ్ళ పైనోళ్ళే ఇక్కడికి రావడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూయించుకొని మంచిగా ఉన్న మీ ఇంట్లో ఉన్నటువంటి 20, 25, 30 సంవత్సరాల వాళ్ళు ఏంటంటే మేము ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పి చేయించుకోవడానికి రారు. కాబట్టి ఈరోజు ఏ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. కాబట్టి అందరూ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్స్ని కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకున్న మెడిసిన్స్ కూడా ఫ్రీగానే వచ్చిందని ఇంటికి పోయి వదిలేయడం కాకుండా డాక్టర్స్ ఎట్లా చెప్పిండ్రో దాని విధంగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి మా నెల్లుట్ల గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు కిషోర్ చంద్ర, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఎట్ రెనోవా డిడిహెచ్ క్యాన్సర్ సెంటర్. ఇప్పుడు ఈరోజు మా వాస్విక్ ఫౌండేషన్ ఇంకా డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ఇంకా రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే పర్టికులర్గా రొమ్ము క్యాన్సర్, ఇంకా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వికల్ క్యాన్సర్, ఇంకా నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, వీటిని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి, ఇంకా ఆ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలానే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం బెటర్ లేట్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం కంటే. సో దానివల్ల మనం చాలా వరకు ఫస్ట్ సర్జరీతోనే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్లాంటివి లేకుండా ముందే మనం క్యాన్సర్ని నయం చేయవచ్చు ఫస్ట్ స్టేజ్లో. సో దానివల్ల ఏంటి అంటే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ కూడా చాలా ఆల్మోస్ట్ స్టేజ్ 1 క్యాన్సర్ అంటే 90% క్యూర్ రేట్ ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ చాలామందికి ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల ఇంకా వేరే కారణాల వల్ల ఇన్సిడెన్స్ అనేది బాగా పెరిగింది. సో
40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 40-45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ లేదంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ అనేది మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ 21 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వరకు మనం ఈ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవచ్చు ప్యాప్స్మియర్ ద్వారా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఈ తంబాకు, పాన్, జర్దా తినడం వల్ల ఈ క్యాన్సర్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో ఇవి మనం ఎర్లీగానే డిటెక్ట్ చేసుకుంటే ఫస్ట్ స్టేజ్లోనే సర్జరీ కానీ రేడియేషన్ ద్వారా కానీ క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు. ఈరోజు మనము ఈ నెల్లుట్ల గ్రామ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి వాస్విక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరియు సార్ పేరు ఉపేందర్ రెడ్డి గారు మరియు వాళ్ళ టీం అందరు కలిసి వాస్విక్ ఫౌండేషన్ తోటి కోఆర్డినేషన్ తోటి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ క్యాంపుకి రావటం జరిగింది. ఇది చాలా మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి క్యాంప్ ఇది. దో వాళ్ళ యానివర్సరీ ఉన్నా కానీ మన గ్రామ ప్రజలకి ఉపయోగపడాలి, గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల దగ్గర నుంచి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని రకాల స్పెషాలిటీస్ తోటి మల్లారెడ్డి నారాయణ వాళ్ళు, అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా వీళ్ళు 2 హాస్పిటల్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అన్ని స్పెషాలిటీస్ పీడియాట్రిక్స్ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, గైనకాలజీ, ఆఫ్థల్మాలజీ, అదేవిధంగా న్యూరో, అదేవిధంగా అన్ని క్యాన్సర్కి సంబంధించి ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన పక్కనే మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గారు కూడా వచ్చారు డిఎన్బి రెనోవా నుంచి. ఈ విధంగా అంటే మన ప్రజలు ఎవరైనా సరే ఎటువంటి రోగాలున్నా కూడా ఇక్కడ చెక్ చేయించుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. దానికి తగ్గట్టు వాళ్ళు పరీక్షలు కూడా సపోజ్ మన క్యాన్సరు సర్వైకల్ ఎగ్జామినేషన్ కానీ, మ్యామోగ్రామ్ కానీ ఇటువంటి క్యాన్సర్ పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించి ఎవరికి ఏదున్నా సరే వాళ్ళకి అవసరాన్ని బట్టి హైదరాబాద్ మల్లారెడ్డికి కానీ రెనోవాకి కానీ రిఫర్ చేయటము, అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వటము. ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి చిన్న చిన్న కండిషన్స్ అయితే ఇక్కడనే మెడిసిన్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మారుతున్న జీవనశైలి అనుగుణంగా మనకి చాలా రోగాలు వస్తూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, అనేక విపత్తుతో కూడినటువంటి సందర్భాలు మనం చూసాం. కోవిడ్ అనే వైరస్ వచ్చి మన అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది 2020-21 సంవత్సరంలో. అందరం కూడా ఇండ్లకే పరిమితమయ్యాం. అటువంటి వైరస్లు వచ్చే కాలం ఇది. ఎందుకంటే మనకి వైరస్లు డెవలప్ కావటం, దాంతోపాటుగా జీవనశైలికి సంబంధించినటువంటి రోగాలు కూడా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. దాంట్లో బీపీ ముఖ్యంగా చాలా మందికి బీపీ వస్తూ ఉంది, షుగర్ వస్తూ ఉంది. మనం దాదాపుగా 100 మందిని తీసుకుంటే దాంట్లో ఒక 30% మందికి బీపీ, 20% మందికి షుగర్ కూడా ఇప్పుడు డయాగ్నోజ్ అవుతూ ఉంది ప్రతి గ్రామంలో. అంటే 100 మందిలో 30 మందికి బీపీ ఉంటుంది, 20 మందికి షుగర్ ఉంటుంది. దాని తర్వాత క్యాన్సర్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి, గుండె జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము నివారించాలంటే ముందస్తుగా మనం చెక్ చేయించుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనం ముందుగా పరీక్షలు చేయించుకొని మనకి మొదలైతే వెంటనే వాటికి మందులు స్టార్ట్ చేయటం. ఈ విధంగా బీపీల ద్వారా, షుగర్ల ద్వారా మనకు వచ్చేటువంటి తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ బీపీ అనేది కంట్రోల్ చేసుకోకపోతే, మనం చెక్ చేయించుకోకపోతే ఆ బీపీ ద్వారా గుండె జబ్బులు రావటం, స్ట్రోకులు రావటము, పెరాలసిస్లు రావటం ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా షుగర్ ద్వారా కూడా మనకి నరాలకు సంబంధించి న్యూరోపతి అంటారు, తర్వాత కండ్లకు సంబంధించి రెటినోపతి అంటారు, కిడ్నీలు చెడిపోతాయి, నెఫ్రోపతి అంటారు. ఈ విధంగా అనేక రకమైన కాంప్లికేషన్స్ వచ్చి మనిషి తక్కువ వయసులోనే చనిపోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ వీటన్నిటిని ముందుగా గుర్తించి మనం సరైన వైద్యం తీసుకుంటే మన జీవితకాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా మనము బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి క్యాంపుని కండక్ట్ చేస్తున్నటువంటి వాస్విక్ ఫౌండేషన్ వారికి, రెడ్డి గారికి, అదేవిధంగా మల్లారెడ్డి నారాయణ వారికి, రెనోవా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెల్లుట్ల గ్రామంలో అందరూ కూడా ఒకవేళ ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉండి మీరు పెద్ద మనుషులు వచ్చినారు, ఇంట్లో పిల్లలు కానీ లేదా మధ్య వయసులు కానీ, మీ కొడుకు, కోడలు కానీ, బిడ్డ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా అందరిని పిలిపియండి. సాయంత్రం వరకు క్యాంప్ ఉంటుంది. అందరిని పిలిపించి ప్రతి ఒక్కరికి కూడా చెక్ చేపియండి. అందరికీ క్షుణ్ణంగా పరీక్ష చేస్తారు, మీకు తగిన మందులు ఇస్తారు. అవసరమైతే హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ కూడా అవసరమైతే కంటి ఆపరేషన్ కానీ ఏదైనా కూడా ఫ్రీగా చేస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మన మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ నిపుణులు డాక్టర్ కిషోర్ చంద్ర గారు రెనోవాలో పనిచేస్తున్నారు. వారు కూడా దాదాపు 3-4 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు క్యాన్సర్ విభాగంలో. వారిని ఈ క్యాంపును ఉద్దేశించి మాట్లాడాలి, మనకి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.